ఉమ్మడి జిల్లాలోని 14 ఉపకులాలకు చెందిన మత్స్యకారులంతా ఏకం కావాలని ఏపీ సంప్రదాయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మత్స్యకార కులాల సమైక్య సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్తింపచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను సీఎం స్థాయికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం సింహాచలం, అధ్యక్షుడిగా టి వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా బి నోకరాజు, ఉపాధ్యక్షులుగా పి గోపి, జి సింహాచలం, బి తౌడును ఎంపిక చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా మత్స్యకారులు పడే ఇబ్బందులు ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉన్నాయి. దీన్ని అన్నింటినీ కూడా ఈ సంఘం ద్వారా గుర్తించి అది ఏదైతే అవసరమో దాన్ని మంత్రివర్యులు, అలాగే కొల్లూరు రవీంద్ర గారు, మరి అలాగే స్థానిక శాసనసభ్యులు, మరి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని మత్స్యకారులు పడే ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఆ సమస్యలు తీర్చడానికి ఈ మత్స్యకారుల సంఘం అనేది పనిచేస్తుంది. జిల్లాలో అన్ని జిల్లాలు కూడా జిల్లా కమిటీలు వేసి రాష్ట్రంలో దీన్ని బలమైన శక్తిగా మత్స్యకారులు అంటే బలంగా ఉంటారు. సముద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా మత్స్యకారులందరూ కలిసికట్టుగా ఉంటారని చెప్పి మరొకసారి నిరూపిస్తానికి మత్స్యకారులందరూ కూడా ఏకమవుతాకి ఇదొక మంచి అవకాశం. మరి అలాగే మత్స్యకారులందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని మనందరం కూడా జీవన ప్రమాణం మార్చడానికి స్థితిగతులు ఉన్న ఇబ్బందులు, అలాగే స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా ప్రతి జిల్లాలో కూడా మత్స్యకారులకు భవనం గవర్నమెంట్ ద్వారా స్థలం కేటాయించబడి ఒక చిన్న జిల్లాకు ఒక మత్స్యకార భవనం, అలాగే రాష్ట్రంలో మరి రాజధానిలో ఒక నిర్మాణం చేయడానికి ఒక స్థలం కూడా కేటాయించాలని చెప్పి త్వరలోనే మరి గౌరవ శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులు, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అన్ని రాష్ట్రంలో జరిగే ఇబ్బందులు మత్స్యకారుల సమస్యలు అన్నీ కూడా దీన్ని పెద్దల దృష్టిలో పెట్టి సమస్యలను తీర్చడానికి ఈ సంఘం పనిచేస్తుంది ఎల్లవేళలా.